హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. తెలుగు ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏనుగ లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ 1 17వ శతాబ్దం, 2 18వ శతాబ్దం, 3 19వ శతాబ్దం, 4 20వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 18వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, పినాకపాణి అను పదమునకు అర్థం ఏమిటి? ఆప్షన్ 1 విష్ణువు, 2 ఆంజనేయుడు, 3 శివుడు, 4 కృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శివుడు, పినాకిని అంటే. నెక్స్ట్ క్వశ్చన్, దహనుడు పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఆప్షన్ 1 అగ్నిదేవుడు, అనలం, 2 ఆవు ధేనువు, 3 మాను వృక్షం, 4 సముద్రము కడలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అగ్నిదేవుడు, అనలం. నెక్స్ట్ క్వశ్చన్, కారు పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 కారం, 2 కార్యం, 3 కాలం, 4 క్షారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కాలం. నెక్స్ట్ క్వశ్చన్, దివి పదానికి నానా అర్థ పదాలు. ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం, 2 భూమి వసుధ, 3 ఆకాశం నింగి, 4 నది నీరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో జాతీయం కానిది. ఆప్షన్ 1 అన్నం, పుణ్యం, 2 కళ్ళ కపటం, 3 తల్లి తండ్రి, 4 ఈడు జోడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తల్లి తండ్రు జాతీయం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, మా ఊరి ఎద్దు మీ ఊరికి పోదు, మీ ఊరి ఎద్దు మా ఊరికి రాదు. ఇది ఏమిటి? ఆప్షన్ 1 రోకలి, 2 పుట్ట, 3 చెరువు, 4 చెట్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. ఆప్షన్ 1 క్రియలు, 2 విశేషణాలు, 3 అవయవాలు, 4 సర్వనామాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశేషాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూతకాలానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ 1 చదివాడు, 2 చదువుతున్నాడు, 3 చదువుతాడు, 4 చదవడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చదివాడు. నెక్స్ట్ క్వశ్చన్, సరయు నది తీరమందు కోసల దేశము ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? ఆప్షన్ 1 తృతీయ విభక్తి, 2 పంచమి విభక్తి, 3 సప్తమి విభక్తి, 4 పదమ విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సప్తమి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సప్తమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య బహువచనానికి ఉదాహరణ కింది వానిలో ఏది? ఆప్షన్ 1 పెసలు, 2 తలలు, 3 పరుగులు, 4 కేరింతలు. నిత్య బహువచనకి ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 పెసలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది డాష్. సరళ అక్షరం, 2 సంయుక్త అక్షరం, 3 ద్విత్వ అక్షరం, 4 ఉభయ అక్షరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంయుక్త అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఎలా అంటారు? ఆప్షన్ 1 ఓస్మాలు, 2 స్థిరాలు, 3 పరుషాలు, 4
అనునాసికాలు. కరెక్ట్ ఆన్సర్ ముక్సాయంతో పలికే అంటే ఆప్షన్ 4 అనునాసికాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాముడతడు పదాన్ని విడదీయగా. ఆప్షన్ 1 రాము ప్లస్ డతడు ప్లస్ 2, రాముడు ప్లస్ అతడు 3, రాము ప్లస్ అతడు 4, రాముడు ప్లస్ తడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు. నెక్స్ట్ క్వశ్చన్, ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, 2 దిగు సమాసం, 3 కర్మధారయ సమాసం, 4 తత్పురుష సమాసం. ముల్లోకాలు ఏ సమాసం అంటే ఆప్షన్ 2 దిగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, నది పదములో ఉన్న గణం ఏది? ఆప్షన్ 1 లగము, 2 గలము, 4 లలము, 4 గగము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లగము. నెక్స్ట్ క్వశ్చన్, బావిలోకి తొంగు చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది? ఆప్షన్ 1 అతియోశక్తి అలంకారం, 2 అంత్యనప్రాసు అలంకారం, 3 ఉత్యనపాసు అలంకారం, 4 రూపక అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అతియోశక్తి అలంకారం. క్వశ్చన్, కియా రహిత వాక్యానికి ఉదాహరణ ఏమిటి? కియా రహిత వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష బోధన ప్రయోజనం కానిది. మాతృభాష బోధన ప్రయోజనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మక ఎదగకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1956. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యాసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శిశు కేంద్రిత విద్యకు కేంద్రీకృతంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పక పని చేయవలసిన కనీస పని దినాలు ఎన్ని? కనీస పని దినాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 220 days. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దృశ్య బోధన ఉపకరణం కానిది ఏది? దృశ్య బోధన ఉపకరణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రేడియో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో మూల్యాంకన ప్రయోజనం కానిది ఏది? మూల్యాంకన ప్రయోజనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆనంద అనుభూతి, రసానుభూతి పెంపొందించడం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. అలాగే థ్యాంక్ యూ.